కార్గిల్ విజయ్ దివస్ నాడు ఆవిష్కరణ జరుగుతోంది. కార్గిల్ విజయ్ దివస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కార్గిల్ విజయ్ దివస్ జరిగిన తర్వాత 1998 తర్వాత 2 ఏళ్ల తరువాత ఉప్పల్ దగ్గర నేను ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూశాను. ఆ సంఘటన ఏంటంటే, కేరళకు చెందినటువంటి ఒక జవాన్ కశ్మీర్లో యుద్ధం చేస్తూ చనిపోతే ఆయన అంత్యక్రియల కోసము ఆయన శవయాత్ర నడుస్తోంది. తండ్రి ముందు నడుస్తున్నాడు, వెనక కొడుకు శవం నడుస్తోంది. ఆర్మీకి చెందినటువంటి 10-12 మంది ఉన్నారు. అది కవర్ చేయడానికి ఒక విలేకరిగా నా మిత్రుడు వెళ్ళాడు. అతను చూశాడు, ఒక కార్గిల్ యోధుడు కేవలం ఒక 10-15 మంది జవాన్లు, ఒక తండ్రి, తర్వాత శవపేటిక, ఒక మిలిటరీ వ్యాన్, ఇంతేనా అనుకుంటున్నాడు. అనుకునేటప్పటికీ ఎదురుగా ఒక పెద్ద ర్యాలీ వస్తోంది. అందరి చేతుల్లో త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. జిందాబాద్ భారత్, జిందాబాద్ భారత్, జిందాబాద్ నినాదాలు ఇస్తున్నారు. ఆహా, చాలా దేశభక్తి ప్రజల్లో ఉంది, ఈ షహీద్ కోసము, ఈ అమరవీరుడి కోసం వస్తున్నాడు అనుకున్నాడు నా విలేకరి మిత్రుడు. వాళ్ళందరూ కూడా భారత్ మాతాకి జై అంటున్నారు, కానీ వాళ్ళ భారత్ వేరు. క్రికెట్ మ్యాచ్లో గెలిచిన భారత్ కోసం వాళ్ళు జిందాబాద్ అంటున్నారు. దేశం కోసము నిజమైన పోరాటం చేసి బతుకు ఆట, చావు ఆట ఆడినటువంటి సైనికుడి కోసము కార్గిల్ యుద్ధం జరిగిన 2 ఏళ్ల తరువాత ఎవడు గుర్తుపెట్టుకోలేదు. కాబట్టి ఈ కథలను తరువాతి తరానికి అందించాలి. మన యోధుల కథలను మనం గనక చెప్పకపోతే తరువాత తరాలు మర్చిపోతాయి.